నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన. ప్రభుత్వం మినిమం మద్దతు ధర క్వింటా 10,000 రూపాయలు చెల్లించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మహాసభ రైతు సంఘం డిమాండ్. జాతీయ రజక విద్యా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని PGRS హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పరిష్కరించదగ్గ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించగలమో అన్వేషించాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలు నిర్ధారణ చేసుకుని సరి చేసుకోవడంతో పాటు రిజైండర్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిచే MSME సర్వే పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్లు, MPDOలను కలెక్టర్ ఆదేశించారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి DEO, పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం తదితర శాఖలో 68,593 మంది మ్యాపింగ్ పెండింగ్ లో ఉందని 2 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా 1,514 దరఖాస్తులను వ్యూ చేయలేదని, 40 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, 27 CMO దరఖాస్తులు కూడా రీఓపెన్ అయ్యాయని, వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులన్నింటినీ చివరి 72 గంటల్లోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కోవెలకుంట్ల మండలంలో SRBC కాలువ ఓవర్ఫ్లో కారణంగా 140 హెక్టార్లలో శనగ పంట దెబ్బతినిందని వ్యవసాయ శాఖ SRBC జాయింట్ నివేదికలు ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 129 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి డ్రైవర్లు, ఓనర్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు కొరకు RTO కార్యాలయానికి చెల్లుబాటు అయ్యే విధంగా తగు చలానాలు చెల్లించామని, FCలకు స్లాట్ ఇచ్చారని, అయితే అధికారులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు చేయకుండా గంటల తరబడి వెయిట్ చేయించి తీరా తమకు సంబంధం లేదు, ఆన్లైన్ లోనే ఏర్పాటు చేసిన కార్యాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రవాణా శాఖ వారు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వని పక్షంలో ఎందుకు తమచే చలానాలు తీసుకున్నారని, తమకు సమయం, డబ్బు నష్టం జరిగిందని, ఎవరు వీటికి బాధ్యత వహిస్తారని వారు నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, ఓనర్స్ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం తగిన చలానాలను రవాణా శాఖ సంబంధించిన అకౌంట్ లోనే చెల్లించామని, తమ వాహనాలకు ఫిట్నెస్ కొరకు తేదీలను నిర్ధారించగా నేడు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతానికి వాహనాలను తీసుకువెళ్లగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగిందని, ఆన్లైన్ లో చెల్లించాలని అక్కడికి వెళ్లండని చెప్పారని వారు తెలిపారు. అయితే ముందుగానే తమకు ఈ విషయం అధికారులు చెప్పలేదని, తీరా తమను గంటల తరబడి ఇబ్బందులకు గురి చేసి తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదని అన్నారు. వాహనాలను రోడ్డుపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని, అలాగే తాము ముందుగా చెల్లించిన చలానాలను తిరిగి చెల్లింపులు చేయాలని కోరితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. 2 సార్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చలానాలు చెల్లించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని,
జిల్లా రవాణా శాఖ అధికారి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విలేకరులు సదరు అధికారిని కోరగా స్పందన లేకపోవడం గమనార్హం. 10 to 15 days లో స్లాట్ బుకింగ్ చేసుకున్నాం సార్. 19th అట్లా 19th డేట్ మా స్లాట్ బుక్ అయింది. ఈ రోజు బుకింగ్ డేట్ వచ్చింది. స్లాట్ వచ్చింటే ఈ రోజు వచ్చేసి పాసింగ్ చేయట్లేదు సార్. కొత్త వెబ్సైట్ అనేది చేసుకోమన్నారు సార్. కొత్త వెబ్సైట్ లో ATS వెబ్సైట్ లో ఇంతవరకు ఆ వెబ్సైట్ కొత్తది ఓపెన్ లేదు. ఈ రోజు నుంచి ఓపెన్ చేసినారు సార్. పాత వెబ్సైట్ నిన్నటి వరకు రన్ చేసినారు. చేసినా కానీ దాంతో చేసిన మేము స్లాట్ బుకింగ్ చేసుకునేవి అవి కావని పాసింగ్ చేయట్లేదు సార్. ఈ రోజు మాకు చేసిన పాత స్లాట్ లో చేసిన అమౌంట్ రీఫండ్ బ్యాక్ వేయట్లేదు సార్. వేయమంటున్నారు సార్. కొత్తది చేసుకొని మళ్ళీ పాసింగ్ చేసుకోవాలా అంటున్నారు సార్. నిన్నటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళందరికీ బండ్లు పాసింగ్ కావాలి సార్. నేను ఆటో డ్రైవర్ని. ఎఫ్సీ టైం అన్ని అయిపోయినాయి. ఇన్సూరెన్స్ ఎఫ్సీ అన్ని కట్టినాను. కట్టించుకున్న తర్వాత 27వ తేదీ అంటే ఈ రోజు సోమవారం నాకు పాసింగ్ డేట్ ఇచ్చినారు. పాసింగ్ కోసం వచ్చినాను. వచ్చితే 2 గంటల వరకు నందికొట్టుకు రోడ్లో ఎండలో నిలవన్నా. 2 గంటల వరకు సారు గాని ఎవరు గాని రాలేదు. ఎందుకు అని రాలేదని ఇక్కడికి వచ్చాం ఆర్డీ ఆఫీస్ కాడికి. మాకు ఆ రూల్స్ లేవు, మమ్మల్ని బ్రాండ్ చేసినారు, మాకు లాక్ అయిపోయింది, మమ్మల్ని చేయొద్దు అన్నారు. అట్టప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించుకున్నారు, పాసింగ్ చలానా ఎందుకు కట్టించుకున్నారు, ఈరోజు డేట్ ఎందుకు ఇచ్చినారు చేయనప్పుడు? నీకు విజయవాడ నుంచి 1వ తేదీ వచ్చింది కదా కట్టించుకోద్దండి మీరు చేయొద్దని. మరి ఎందుకు కట్టించుకున్నారు? ఎందుకు ఈ రోజు డేట్ ఇచ్చారు? మీరు మాకు ఇచ్చినందుకు కాబట్టి చేయండి. మీరు ఇచ్చారు కాబట్టి మేము వచ్చినాము. అదే ఒకటి ఇవ్వకుంటే మేము రాకపోదాము. మీరు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు కట్టినాము కాబట్టి చేయండి, మాకు న్యాయం చేయండి. కార్పొరేట్ డ్రైవర్ ని మా ఓనర్ పంపించాను నన్ను. నేను మామూలుగా అయితే నా చెల్లెన 5వ తారీఖు వరకు టైం లేదు. ఇక్కడ మనకు ఇప్పుడు ఉన్న డేట్ ప్రకారమే మనకు ఇక్కడ ఎఫ్సీలు చేయకున్నారు. నాకు 5వ తారీఖు వరకు చేస్తారని చెప్పి నమ్మకం కూడా లేదన్న. దాని కోసం వచ్చి మా డ్రైవర్లు మా ఓనర్లు వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చి నేను నిలవన్నా. ఇక్కడ నాకు నమ్మకం అయితే లేదన్న గవర్నమెంట్ మీద. నాకు ఎఫ్సీలు కావాలి. టోటల్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అనర్సీలు. మీరు ఒకటే మాటనా చెప్పండి, ఒకటే మాట మీది. హోటల్ లేవు, తినీకి ఫుడ్ లేదు, బీపీ పేషెంట్ ఉన్నారు, షుగర్ పిల్లలు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బాధ్యత? పొద్దున్న 9 గంటలకు వచ్చి నిలవన్నామన్నా. 9 గంటల నుంచి నిలవన్నాం. ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమన్నా వస్తారు సార్, వస్తుంది మేడం, అంతే. వేరే మాట అయితే లేదు. మేడం వచ్చి ఏం మాట్లాడింది, మాకు రూల్స్ లేవు, మేము చేయలేము కాదు, అదే మాటని. ఇంకేం చేయాలన్నా మేము? నా పేరు నరసింహ. మేము ఆర్టీ ఆఫీస్ కాడికి వచ్చినాము. బండ్లు ఎఫ్సీ కన్నా వచ్చినాము. ఆల్రెడీ ముందే కట్టేసినాము అమౌంట్. ఇప్పుడు ఎఫ్సీ అంటే మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. పరిస్థితి అది ఆన్లైన్ అంటున్నారు. అది మళ్ళీ ఈడ కాదు ఆడిగో అంటారు. మేము డబ్బులు కట్టినాము. ఇవి పడతాయా లేదా అనేది మేడం చెప్పింది. అది పడేటట్టు చేస్తానంటుంది. కానీ ఇంతవరకు ఈ నుంచి బండి బయట పోయినాక ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఒకవేళ ఇప్పుడు పొమ్మంటారు, పోతాము. ఇప్పుడు ఆడికి ఆడ కట్టాలంటే డబ్బులు కట్టాలా. ఆ డబ్బులు కట్టాలంటే ఎవరు ఇవ్వాలి మాకు? కిసాన్ మహాసభ రైతు సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని పగిడాల రోడ్డు ఏరియాలో బర్కలలో ఉన్న మినుము రైతుల పంట పొలాలను అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో పంటలను పరిశీలించడం జరిగింది. మినుము రైతులకు నష్టపరిహారము ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని, క్వింటా మినుము ధర 10,000 రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మినుము రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేస్తామని అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్ లో మొక్కజొన్న, పత్తి, కంది, మిరప, ఉల్లి, పొగాకు తదితర పంటలు వేసి అతివృష్టి వలన పంటలు నష్టపోయారన్నారు. దీనికి తోడు రైతులకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతిలో మోసపోవడం జరిగిందన్నారు. రబీ సీజన్ లో 2వ పంట మినుము పంటను వేయడం జరిగిందన్నారు. రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు విపరీతంగా ఉన్నాయని, దీని వలన రైతులకు పెట్టుబడులు ఎక్కువయ్యాయని తెలిపారు. దీనికి తోడు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి తెగుళ్ల మందును కొట్టినా తెగులు తగ్గడం లేదన్నారు. దీని వలన పచ్చ తెగులులో, బింగి తెగులులో పూతరాక పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. అందువలన తక్షణమే మినుము రైతులకు నష్టపరిహారము ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని, క్వింటా ధర మినుము 10,000 రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మినుము రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ మహాసభ రైతు సంఘం నాయకులు వేల్పుల ఏసన్న, సుధాకర్ షాలుమియా, కార్మిక సంఘం నాయకులు చెరుకుచెర్ల సుగరాజు, సుధాకర్, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. విపరీతమైనటువంటి ఎరువుల ధరలు ఈరోజు
క్రిమిసంహారక మందులు, వాటికి తోడు ఈ రోజు వ్యవసాయ కూలీల ఖర్చులు కూడా రైతులకు అదనమైనటువంటి పరిస్థితి ఈ రోజు మేము గమనిస్తా ఉన్నాం. అందుకొరకే ఈ రోజు రైతులు పెట్టేటువంటి పెట్టుబడి కూడా దిగుబడి వచ్చినా గానీ ధర లేకపోవడంతో రైతులు నష్టపోతా ఉన్నారు. ఇక్కడే పొలం ఉన్నటువంటి పంటను మేము పరిశీలించాం. మొత్తం కూడా ఏదైతే ఈ రోజు ఎర్ర తెగులుతో పంట నష్టం జరుగుతా ఉంది. దిగుబడి దాదాపు 5 నుంచి 3 క్వింటాల లోపు వస్తా ఉంది. మరి దీనికి కారణం ఈ రోజు శాస్త్రవేత్తలు, ఈ రోజు వ్యవసాయ అధికారులు కూడా రైతుల దగ్గరికి వెళ్లి పొలము పరిశీలించడం, పంట ఉత్పత్తి అని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఇలాంటి రైతులను వ్యవసాయ అధికారులు పరిశీలించడంలో మరి ఆ రకంగా కూడా వెనుకబడతనం ఉంది. అందుకొరకే ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అఖిల భారత కిసాన్ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మినుము రైతులకు ఈ రోజు 7,000 నుంచి 7,500 క్వింటాల్ ధర పోతా ఉంది. గత సంవత్సరంలో మనం చూస్తే 10,000 రూపాయలు, 9,500, 10,000 డిమాండ్ ఉన్న పరిస్థితి. రైతులు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఈ రోజు మినుమును రైతులు ఈ రోజు దళారుల చేతిలో పోతా ఉంది. అందుకొరకే ఈ రోజు రైతులకు కనీసం క్వింటాల్ ధర 10,000 రూపాయలు క్వింటాల్ అమ్మితేనే రైతులకు గిట్టుబాటు అవుతా ఉంది. అందుకొరకే తక్షణమే మినుము రైతులకు ఆ రకమైనటువంటి డిమాండ్ ను ప్రభుత్వం 10,000 రూపాయలు కూడా ఆ రకంగా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మినుము రైతులు ఎక్కడ చూసినా కూడా నంద్యాల జిల్లా గానీ, నందికొట్కూరు నియోజకవర్గంలో మొత్తం కూడా 2వ పంట లిఫ్టుల కింద గానీ, బోర్ల కింద, బావుల కింద సాగు చేశారు. ఈ రైతులు పరిస్థితి చూస్తే ఈ రోజు ఆ కుటుంబాల పరిస్థితి ఆగమగోచరంగా ఉంది. అందుకొరకే తక్షణమే ఈ రోజు మినుము రైతులను ఆదుకోవాలి. మినుము రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే ఏపీ రైతు సంఘంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత కిసాన్ మహాసభ ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం, రైతులను సమీకరిస్తాం, రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, అఖిల భారత కిసాన్ మహాసభ నంద్యాల జిల్లా నాయకులు. నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఏసన్న గారు, మరియు సుధాకర్ గారు, మరియు ఆ రకంగా కూడా కార్మిక సంఘం నాయకులు గాబ్రియల్ గారు, రామకృష్ణ మరియు రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిశాంతి భవన్ లో సోమవారం జాతీయ రజక విద్యాసేవా సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్య, కళారంగం వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన రజక సంఘ సభ్యులను ప్రోత్సహిస్తూ సన్మానించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల యనగండ్ల గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళా రైతు ప్రకృతి వ్యవసాయాన్ని చేసి అవార్డును పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను రజక సేవా సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం కార్యనిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ లో ఆవిష్కరిస్తూ మరి విద్యలో రాణించినటువంటి వారికి, కళల్లో రాణించినటువంటి వారికి, ఇక ఏదైనా ప్రతిభ కనబరిచినటువంటి వారికి మా వంతుగా మేము సన్మానాలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం ఈ రజక సంఘం తరఫున. అందులో భాగంగానే ఈరోజు యనకళ్ళ బనియానపల్లె మండలం యనకళ్ళ గ్రామానికి చెందిన శ్రీ లత అనేటామె 2024 సంవత్సరంలో 1.5 ఎకరా ఏ గ్రేడ్ వరి మరియు అర్ధెకరా కూరగాయలు సేంద్రియ ఎరువులతోనే ప్రకృతి వ్యవసాయం అనేటువంటి పద్ధతితో అత్యధికంగా పండించి మరి జెనెటిక్ అవార్డును అందుకోవడం జరిగింది. మరి అది గుర్తించినటువంటి బెంగళూరు వాళ్ళు అవార్డుతో పాటు 50,000 రూపాయలు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అవి తెలుసుకున్నటువంటి మన జిల్లా కలెక్టర్ వారు రాజకుమారి గారు కూడా మరి ఆమెను కలెక్టర్ ఆఫీస్ కి పిలిచి ఆమె కూడా అవార్డు ఇచ్చి మరి 50,000 రూపాయలు బహుమానంగా అందజేయడం జరిగింది. పేరున మీకు ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం మీరు రావడము. మన స్టేట్ లోనే రజకులకు, మన రాయలసీమలోనే వీళ్ళిద్దరికీ రావడం జరిగింది. ఎంతో గౌరవించాల్సిన విషయం ఇది. కావున వాళ్ళందరికీ కూడా మీరు కూడా అన్ని విధాలుగా వాళ్ళకు రావాల్సిన సబ్సిడీ కానీ ఇంకో విధం కానీ ఏమైనా కూడా మీరు కూడా మీకు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంఘం తరపున మీ దగ్గరికి ఏ విషయంలో వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజులలో ఎన్నో జనరేషన్ వచ్చిన తర్వాత అన్ని మారిపోయినాయి. అన్ని మారిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి కావాల్సిన ప్రతి ఉన్నవానికి, లేనివానికి, మధ్య రైతుకు, పెద్ద రైతుకు, ఒక వ్యాపారస్తునికి, ఒక జాబ్ చేసేవారికి, ప్రతి వారికి కావాల్సింది ఎవరో రజకులే. రజకులు లేనిది ఆ ఇంటి కార్యక్రమే జరగదు. ఏ కార్యక్రమం అయినా సరే, మంచి కార్యక్రమం కానీ చెడు కార్యక్రమం కానీ. ఈ రోజు
ఒక మ్యారేజ్ మన ఇంట్లో ఫిక్స్ అయితే వాడు ఉండాల్సిందే. ఈ రోజు మన ఇంట్లో చెడు కార్యక్రమం అయిందంటే వాళ్ళు ఉండాల్సిందే. మొదటిగా దాయాదులు వేరే అంటారు, మోరు వేరే అంటారు. వాళ్ళే ముందుండి మన కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అన్ని కూడా. మన ఇంట్లో ఒక ఆడవారు ఆ రోజు గాజులు ఇస్తున్నారంటే వాళ్ళు ఉండాల్సిందే. కావున రజకులంటే ఏమంత తక్కువ కాదనే ఉద్దేశం అనేది కొంత తెలిసిన వారికే తెలిసింది, కొంత విలేజ్లలో తెలియదు. వాళ్ళు లేనిది ఏది కూడా లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఏ విషయం వచ్చినా కూడా మన నంద్యాల ఎప్పటికైనా అందుబాటులో ఉంటాడు. ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం ఇది మా సమస్య అని చెప్పి ఆయన తెలియజేసి మీరు వారి ద్వారా కూడా అన్ని చేసుకొని ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. రాష్ట్రంలోని బీసీ కులాలకు కులగణన రిజర్వేషన్ కల్పించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నట్టమికల శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని భాషం స్కూల్ నందు సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నట్టమికల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ కులాలకు చెందిన వారందరూ ఐకమత్యంతో ఏకతాటిపై నడవాలని కార్యకర్తలకు సూచించారు. బీసీలంతా ఏకమై తమ హక్కులు అయిన కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖలను బీసీలకు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక కులాలు బీసీలుగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీల సంక్షేమానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు పెద్దపీట వేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కానీ బీసీలకు తగిన న్యాయం జరగలేదని, గత ప్రభుత్వంలో బీసీల పురోగతి వెనుకబడిపోయిందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి బీసీల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా నాగేంద్ర యాదవ్ ను జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆల్వకొండ మద్దిలెట్టి, పృథ్వీరాజ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో నాగశేషు, విశ్వనగర్ రాము, శ్రీనివాసులు, నాగరాజు, వివిధ మండలాల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, మరి అట్లాగే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్య ఉద్దేశంగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అయితేనేమి, మా గురుతుల్యులు జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు అయితేనేమి, మిగతా నాయకులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కానీ, మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఓబీసీల కోసం అయితేనేమి, మరి బీసీల కోసం అయితేనేమి, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసే కార్యక్రమం వరకు పెద్ద ఎత్తున పోరాటాల ఫలితంగానే మరి ఈరోజు విద్యలో ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, మరి అనేక వృత్తిలైన డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, మరి ఈరోజు సమాజంలో బీసీలు మిగతా వర్గాలకి, అగ్రవర్ణాలకి తీసిపోకుండా చదువుకోవడానికి అనేక జీవోల రూపంలో మరి కృష్ణయ్యన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడడం జరిగింది. మరి అనేక మంది ఈ బీసీల యొక్క చదువు, మరి పోరాటాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈరోజు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ వస్తేనే ఇంకా బీసీ కుటుంబాలు బాగుపడతాయి. మరి బీసీలు ఏ నిష్పత్తిలో ఉన్నారో ఆ నిష్పత్తిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్స్, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో అధికారం ఉన్న పార్టీలు 50% ఇవ్వాలి ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం అనేది మొదటి నుంచి
పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాట అనుగుణంగానే ఈరోజు నంద్యాల పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యవర్గ సమావేశాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇక్కడ మరి నాగేంద్ర గారు మరి ఇక్కడ ఉన్న మిగతా జిల్లా నాయకులందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘము నంద్యాల జిల్లా కమిటీని కొత్తగా ఏర్పాటు చేయదలుచుకున్నాము. అందుకు కన్వీనర్ గా నాగేంద్ర యాదవ్ గారిని నియమిస్తూ ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. మరి బీసీల సమస్యల పైన నిరంతరం పోరాటం చేయడానికి ఒక కమిటీ అవసరం ఉంది. నంద్యాల యువకులు చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ కార్యవర్గ సభ్యులు మరియు కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు మరి అందరు కమిటీగా అందరూ వేసుకొని ప్రతి తాలూకాలో కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలా, పిల్లలకు చదువులు చెప్పించడంలో కూడా కృషి చేయాలా, రిజర్వేషన్లను సంపాదించడంలో కూడా కృషి చేయాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్స్ చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన. ప్రభుత్వం మినిమం మద్దతు ధర క్వింటా 10,000 రూపాయలు చెల్లించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మహాసభ రైతు సంఘం డిమాండ్. జాతీయ రజక విద్యా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.